ఇక సీఎం జగన్ రోడ్ షోలో భద్రతా వైఫల్యం బయటపడింది. గుత్తిలో రోడ్ షో నిర్వహించిన సీఎం జగన్ బస్టాండ్ సమీపంలో ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకెళ్లారు. ఆ సమయంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపైకి ఓ చెప్పు విసిరాడు. అది సీఎం జగన్ కు తగలేదు, ఓ పక్కన పడింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రైట్, ఇక ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల ప్రచారం అయితే ముమ్మరం చేశారు. అయితే దీనికి సంబంధించి సీఎం జగన్ కూడా రోడ్ షోలో పాల్గొన్నారు. గుత్తిలో రోడ్ షో నిర్వహించే సమయంలో ఆయన పైన ఒక గుర్తు తెలియని వ్యక్తి చెప్పు వేసడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. సో యోగానంద్, గుత్తిలో రోడ్ షో నిర్వహిస్తుండగా ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డిపైకి ఒక గుర్తు తెలియని వ్యక్తి చెప్పు వేసడం మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చంటారు దీన్ని? అంటే గుత్తిలో ప్రభుత్వ వ్యతిరేకత ఏమైనా ఉందా? ఆ కారణం చేతే ఈ విధంగా రోడ్ షో నిర్వహిస్తుండగా ముఖ్యమంత్రి పైకి చెప్పు వేసడం జరిగింది అనుకోవచ్చు అంటారా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి యోగానాథ్? ఉమ్మడి అనంతపురం జిల్లాలో మేమంతా సిద్ధం ఎన్నికల సభ రోడ్ షోల కోసం సీఎం జగన్ ఈ రోజు అట్టహాసంగా తన ర్యాలీని అనంతపురం జిల్లా గుత్తి నుంచి ప్రారంభించారు. ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా గుత్తి పట్టణంలోకి ఎంటర్ అయిన కొద్దిసేపట్లోనే అతనిపై గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుడు దాడి చేశారు సీఎం జగన్ పై. సాక్షాత్ సీఎం జగన్ సభ ఉండే ప్రాంతానికి పోలీస్ సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. దాదాపు వందల సంఖ్యలో పోలీసులు మోహరించి ఉంటారు. కాకపోతే ఈ వందల సంఖ్యలో పోలీసులు మోహరించి ఉన్నా కూడా గుర్తు తెలియని వ్యక్తి చెప్పుడు విసరడంతో, అంటే ఇంతవరకు ఎక్కడ జరగని సంఘటన అనేది సీఎం పై చెప్పుడు విసరడం అనేది అంతా నిర్ఘాంతపోయారు. అటు చూస్తున్న వ్యక్తులు కానీ లేదా ఎవరు విషయాన్ని కూడా ఇప్పటికీ తేలలేదు. అంటే ఇక్కడ గుత్తిపట్టణంలో ఎక్కువగా తాగునీటి సమస్య ఎక్కువగా ఉంటుంది. గత 2 రోజుల క్రితమే మహిళలంతా కూడా ధర్నా చేయాలి, సీఎం జగన్ కు తమ బాధ వినిపించాలని కూడా మాట్లాడుకుంటూ తెలుస్తుంది. కాకపోతే ఇవన్నీ కూడా పోలీసులు భగ్నం చేశారు. ఎవరు కూడా రోడ్లపైకి రాకూడదు అంటూ కూడా ఆంక్షలు విధించారు. ఎవరైతే మహిళలు ధర్నా చేసేందుకు ఉన్నారో వాళ్ళందరూ ఇంటి దగ్గరికి వెళ్లి వాళ్ళు చెప్పి వచ్చారు. ఎవరు కూడా ఆందోళన చేయవద్దు అంటూ కూడా వాళ్ళు భయపెట్టి వచ్చే సంగతి కూడా తాజాగా వెలుగులోకి వస్తుంది. అంటే ఈ సంఘటనలో గుత్తి పట్టణంలో తాగునీటి సమస్య దాదాపు 4 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే సమస్యగా ఉంది. అంటే ఈ సమస్య కోసం వేసే అక్కడ డీజిల్ ఒక ఆటో స్టాండ్ కానీ బస్ స్టాండ్ కానీ ఉంటుంది, అక్కడే ఉంటుంది. అంటే ఈ బస్సు ప్రయాణికురాన్ని విసిరారని అన్నది కూడా దర్యాప్తు తేలే అవకాశం ఉంది. పోలీసు హుటాహుటిన ఎక్కడైతే చెప్పు విసారో ఆ ప్రాంతాన్ని సీసీ ఫుటేజ్ సాయంతో కానీ లేదా డ్రోన్ విజువల్స్ సాయంతో కూడా తీసుకుంటున్నారు. ఎవరైతే చెప్పు విసారో ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకోవాలనుకుంటున్న దర్యాప్తు వేగంగా చేపట్టారు. ఎవరు విసారు దాని కారణాలు కూడా అన్వేషించారు. పోలీసులు పనిలో పడ్డారు. అంటే ఈ కారణం ముఖ్యంగా తాగునీటి సమస్యగా ఉందో వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా అన్నది కూడా పూర్తిగా దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మా బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా ఇస్తున్నాం. దర్యాప్తు చేసే క్రమంలో పోలీసులు అక్కడ ఉన్న షాప్ నిర్వాహకులు కూడా ఎవరైతే ఆ షాప్ దగ్గరికి వచ్చారో ఆ సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగి ఉన్నారా, అది చెప్పు సరిపోయింది, వేరే వ్యక్తి వేరే అంటే ఎలా ఉండేది పరిస్థితి అనేది కూడా తీవ్ర సంచలనంగా మారింది. అంటే భద్రతా వైఫల్యం కూడా ఇక్కడ కొట్టొచ్చి కనిపిస్తుంది. అంటే సాధారణంగా ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నాం అంటే పూర్తి స్థాయి భద్రత కూడా అక్కడ పోలీసులు వినియోగిస్తూ ఉంటారు. ఇవాళ కూడా అదే జరిగింది కదా, పెద్ద సంఖ్యలో పోలీసులు కూడా అక్కడ మోహరించి బస్సు చుట్టూ ఎవరైనా రాని కూడా చేశారు. కాకపోతే ఆ జనం మాటున్నా ఎవరైనా చెప్పు విసారా, చెప్పు కాకుండా వేరే ఇన్సిడెంట్ పరిస్థితి ఎలా ఉండదు అనేది కూడా తీవ్ర సంచలనంగా మారింది. మొత్తంగా దర్యాప్తు కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అప్పుడే చేపట్టారు రత్న.